డోంట్ టేక్ ఇన్ నెగిటివ్. మీరు హీరో మెటీరియల్ ఉండరు. ఏంటో తెలుసారా ఇది? నాటు బొమ్మట నా కొడక, హోల్సేలర్ రీటైలర్ దొరకదురా నీకు. అసలు ఫస్ట్ లో ఊరుం బ్లడ్ రిలీజ్ అయినప్పుడు ఒక్కడికి కూడా ఎక్కలేదు. అమ్మయ్య హ్యాపీగా గేట్ కీప్ చేసుకోవచ్చు అనుకున్నా. కానీ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి స్టార్ట్ చేస్తారయ్యా మ్యూజిక్. మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్పాల్సింది ఏంటంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం మూవీ నచ్చింది. మరి మూవీ నచ్చితే నచ్చలేందుకు చేస్తున్నావురా అని బూతులు తిట్టే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు బాగోని మూవీస్నే నచ్చలు చేస్తారని ఎవరు చెప్పారన్నా మీకు? ఒక మూవీ స్టోరీని ఫన్నీ వేలో చెప్పడాన్ని మూవీనే నచ్చల్ అంటారు. మీరు నచ్చల్ కి రోస్ట్ కి కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్ సెక్షన్ ని కంపు చేస్తున్నారు. ఓపెన్ చేయగానే రాధికా అక్క మ్యారేజ్. కరెక్ట్ గా భోజనాల టైంకి వచ్చి రాధికా అక్కని చూసిన హీరోకి సడన్ గా ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ అవుతుంది. పెళ్లికి వెళ్లి షణ్ముఖ్ జశ్వంత్ లాగా చూస్తూ ఉంటాడు అనుకుంటే పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు వదిలేసావు, రీజన్ చెప్పు అని అడుగుతుంటాడు. నిన్ను వదిలేయడానికి రీజన్ కూడా కావాలంటరా? నాకు ఫస్ట్ నైట్ కి టైం అవుతుంది పక్కకు పో అని వెళ్తుంటే తాళి తెంపేస్తాడు. అంటే బై మిస్టేకే, కానీ ఇంకా మండపం మొత్తం కలిసి మన చిక్కిపోయిన జాకీ చాని చిత్త కొట్టేస్తారు. After seeing the climax, I want to remove this. I want to face life. ఎప్పటిలానే అంతా అయిపోయాక పోలీసులు వచ్చి తీసుకెళ్తుంటే, సారీ కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. ఒక అమ్మాయికి నచ్చకపోతే వదిలేయాలి, దానికి ఎందుకు రీజన్? ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అన్నా. ఎలా అన్నా రియలైజేషన్? ఫైట్ లో జ్ఞాన ఎముక మీద ఎక్కడైనా కొట్టారా ఏంటి? స్టేషన్ లో ఉన్న గగన్ని వాళ్ళ మావ కూతురు మమిత వచ్చి తీసుకెళ్తుంది. ఓ వి గాట్ ప్రదీప్ రంగనాథన్ ఫుడ్ షాట్ బిఫోర్ GTA 6. కట్ చేస్తే మావయ్య మినిస్టర్ అన్నమాట. హోమ్ టూర్ వీడియో చేస్తూ పాలమ్మినా పూలమ్మినా మినిస్టర్ అయినా అని ఆటోబయోగ్రఫీ చెప్తూ వాళ్ళ చెల్లెల కుందన చిన్నప్పుడు బావిలో పడి చనిపోయింది, అందుకే ఆవిడ పేరు ఆయన కూతురుకు పెట్టుకున్నా అని చెప్తాడు. ఈలోపు ఎంట్రీ ఇచ్చిన హీరోని చూసి షర్ట్ ఇచ్చి మక్రూన్ ప్యాకెట్ ఇచ్చి ఏదైనా వ్యాపారం పెట్టుకొని బ్లాంక్ చెక్ కూడా ఇస్తాడు. ఇలాంటి మావలు నాకెందుకు ఉండరో. కానీ మనోడు నెపోటిజం ని అపోజ్ చేసి అదే చెక్ మడిచి మావయ్య లుంగిలో పెడతాడు ఇక్కడ. సో మనోడి డైలీ రొటీన్ ఏంటంటే, పిల్లికి పాలు పోయడం, ఇంట్లో మింగులు తినడం, కుక్కలకి బిస్కెట్లు వేయడం, దీంతో పాటు ఊర్లో అందరికి సర్ప్రైజులు ఇవ్వడం. ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నమాట. ఇప్పుడు మన ఫస్ట్ సింగిల్ ఊరుం బ్లడ్ ఫస్ట్ వర్షన్ కాదు, OTT వర్షన్. సరిగా మాట్లాడేం అర్థం కావట్లా. సాంగ్ అయ్యాక ఎవరికో స్కెచ్ చేసి లైట్స్ ఆఫ్ అని ఆన్ చేసే లోపు ట్రైన్ మొత్తం డెకరేట్ చేసేస్తుంటారు. ఒడి అమ్మ స్కెచ్ వాడికి కాదు నాకేసారు అని రియలైజ్ అయ్యే లోపు కుందన ప్రపోజ్ చేయడానికి అని నీళ్ళు ఆన్ చేసి ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో నార్మల్ గా ఎవడైనా ఏమని అంటాడు, ఈ గగన్ గాడు ఏమంటాడు తెలుసా? నువ్వేంటి బిట్టి సినిమా హీరోయిన్ పొజిషన్ లో ఉన్నావు? అక్క అదేం పట్టించుకోకుండా, నువ్వంటే చిన్నప్పటి నుంచి నాకు లవ్వు, నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు? అండ్ దెన్ హీ సెడ్ yes. కాసేపు వీళ్ళు కజిన్స్ అన్న విషయం మర్చిపోయినట్లు యాక్ట్ చేద్దాం. పార్టీ అయిపోయి ఇంటికి వెళ్తుంటే టీ తాగుదామని సైడ్ కాపుతాడు. ఈ అక్కప్పుడే డీపీలు కూడా మార్చేస్తుంటుంది. సిగరెట్ కాలుస్తుంటే ఈసారి సిగరెట్ తాగాలి అనిపించినప్పుడల్లా చాక్లెట్ తిను అని చెప్తుంది. కుందన ఆనందంలో పొంగిపోతుంటే వీడు వెళ్ళి మనకి లవ్వు పెళ్లి సెట్ అవ్వదు అని పొంగు మీద నీళ్లు చల్లుతాడు. అక్క మాత్రం డెల్యూజన్ కి మరో రూపం కాబట్టి, ప్రాంక్ చేస్తున్నావు కదా ఈసారి బాగా ట్రై చేయని చెప్తుంది. చెప్పేది అక్కడ నిల్చొని చెప్పొచ్చు కదా అక్క, నువ్వేమో రోడ్డు మధ్యలోకి వెళ్ళి నిల్చున్నావు. నేను ఏ పక్క నుంచి ఏదొచ్చి గుద్దేస్తుందో అని ఫుల్ యాంగ్జైటీ పెరిగిపోయింది నాకు. సరేరా, ఓకే, నెక్స్ట్ టైం బాగా ట్రై చేయి. చిన్నప్పటి నుంచి మనం కలిసే పెరగడం వల్ల నా మైండ్ లో నువ్వు ఫ్రెండ్ అనే ఫిక్స్ అయ్యా. ఫ్రెండ్ ఏందన్నా, మీ మామ కూతురామా, కజిన్ అయితే నీకు అది ఇంకా దారుణం కదా. సర్లే ఎలానో రిజెక్ట్ చేసావు, మరి ట్రైన్లో ఎందుకు ఓకే చెప్పావంటే, అంతమంది ముందు నో చెప్తే నీ బరువే పోద్ది, నాకు నీ మీద జీరో ఫీలింగ్స్ అని చెప్తాడు. అది తీసుకోలేక అక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అదే దారిలో హైయర్ స్టడీస్కి వేరే ఊరు వెళ్ళిపోతుంది. అంతే బ్రో, ఎంత సిగరెట్ మానేయమంటే మాత్రం బ్రేకప్ చెప్పి అంత హర్ట్ చేయాలా? అలా ఒక రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే చింటూబాయి గ్యాంగ్ రౌండప్ చేసి ఫీల్డింగ్ సెట్ చేస్తారు.
రోడ్డు మీద అన్కాన్షియస్ గా పడి ఉన్న హీరోకి సడన్ గా మనోళ్ళు పెట్టిన ఇన్స్టా స్టోరీలు కనిపించి ఉలిక్కి బల్లేస్తాడు. ఇప్పుడు కూడా ఏదో జ్ఞాన ఎముక మీద తగిలింది అనుకుంటా లేవగానే కుందనాన్ని లవ్ చేస్తున్నారా అని చెప్తాడు. మామా కానీ ఫ్రెండ్ లవ్ చేయడం తప్పు కాదా? కాదన్నా, కజిన్ ని చేయడం తప్పు. అయినా మూవీ మొత్తం వీళ్ళు బావా మరదళ్ళు కాదు ఫ్రెండ్స్ అని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు బ్రో? ఇప్పుడు లవ్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టి ఆడుతున్న గగన్ కి వాళ్ళ ఫ్రెండ్ జ్ఞానబోధ చేస్తాడనమాట. పిచ్చడా, ఫ్రెండ్షిప్ ఏరా లవ్ అంటే? మీరిద్దరు కూడా ఫ్రెండ్సే కదన్నా. ఇంకేముంది, మావయ్యకి చెప్పి పెళ్లి ఫిక్స్ చేసి ఊరు నుంచి వచ్చిన కుందనాన్ని కలవడం కోసం సెంటు కొట్టుకుని డాన్స్ లేస్తూ బయలుదేరతాడు. నువ్వు ఎలా అయినా వెళ్ళు బ్రో, మధ్యలో మా చింటూ బాయ్ ఏం చేశాడు? మూవీ స్టార్టింగ్ లో బిస్కెట్లు వేస్తుంటే డాగ్ లవర్ ఏమో అనుకున్నా, ఇలా గ్రూమింగ్ చేస్తున్నాం అనుకోలే. అలానే పాటలు పాడుకుంటూ కుందనా రూమ్ లోకి వెళ్లి కుక్కకి ముద్దు పెట్టిన మూతితో ఈవిడకి ముద్దు పెడుతుంటే చి గలీజ్ పడకవు అని నెట్టేస్తుంది. పైకి చూసేసరికి ఫ్యాన్ కి స్కిప్పింగ్ రోప్ వేలాడదీసి ఉంటది. అసలు ఏంటి పాప నీ బాధ అని అడిగితే కన్ఫ్యూజన్ అంట. స్కిప్పింగ్ చేయాలా వద్దా అని కాదు, అక్క స్టడీస్ కి వెళ్ళిందిగా, అక్కడ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక బెస్టీ గాడు క్లోజ్ అయ్యి ప్రపోజ్ చేశాడంట. అక్క వాడికి ఓకే చెప్పే గ్యాప్ లో ఈ పెళ్లి ఓకే అయిందంట. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని లవ్ చేస్తుందో తెలియని కన్ఫ్యూజన్ లో ఫ్యాన్ తో స్కిప్పింగ్ చేద్దాం అనుకుందనమాట. ఇప్పుడు నేను చచ్చిపోతే ఏం చేస్తావంటే అయ్యో అలా మాట్లాడకండి అంటుంది. అదే వాడు చచ్చిపోతే ఏం చేస్తావంటే ఏం మాట్లాడుతున్నారో మైదా పిండి అని లాగిపెట్టి ఒకటి పీకుద్ది. ఆవిడ ఆ రోజు అంత ప్లాన్ చేసి ప్రపోజ్ చేస్తే జీరో ఫీలింగ్స్ అని యాటిట్యూడ్ చూపించాడు. ఇప్పుడు వీడికి కావాల్సినప్పుడు వద్దంటే బాత్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఎరా బాబు అన్నం తినరా అన్నాను, నాయన అన్నం పెట్టనా అన్నాను, బిడ్డ అన్నం పెట్టనా అన్నాను. ఒక అక్షరం మార్చి అడిగినరా నేను నిన్ను? అడిగినప్పుడేమో వద్దంటావా, వెళ్ళిపోతుంటే కేకేసి పెట్టమంటావా? నువ్వు అనుకున్నట్టుగా సప్లైర్ని కాదురా నేను, పిఠాపురం పహిల్వాన్ని. ఇంకా వాడినే లవ్ చేస్తుంది అని ఫిక్స్ అయి నేను నిన్న అసలు లవ్వే చేయలేదు, ఏదో మీ అయ్య ఫోర్స్ చేస్తే చేసుకుంటున్నా అని అబద్ధం చెప్తాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది ఇంకా అన్న సాక్రిఫైస్ జర్నీ. సినిమా లాస్ట్ వరకు డార్క్ మ్యాజిక్ చేసే వాళ్ళకన్నా ఎక్కువ సాక్రిఫైస్లు చేస్తుంటాడు. వీడు ఎలానో లవ్ చేయట్లేగా ఇంకా నాకేం బాధ నాన్న అని పెళ్లి క్యాన్సిల్ చేయడానికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వేరే వాడిని లవ్ చేస్తున్నా వాడికి ఫ్యామిలీ లేదు పైసలు లేవు అన్నా కూడా నో ప్రాబ్లం బేటా, వాడికి కూడా కట్నం కింద ఒక బ్లాంక్ చెక్ ఇస్తా, వాడినే చేసుకో అని చెప్తాడు. తర్వాత వాడిది వేరే క్యాస్ట్ అని తెలియగానే అబ్బే కుదరదమ్మా భోజనాలకు వీళ్ళు తినేసిపోతాడు అనగానే ఇదిగో నాన్న నీ చెల్లి మీద ఒట్టేసి చెప్తున్నా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అందరికి చెప్పేస్తా అని వార్నింగ్లు ఇస్తుంది. అంకుల్ రేలంగి మావయ్య నుంచి రాయనం లాగా చేంజ్ అయిపోయి చూడు పాప నా చెల్లి కూడా ఇలానే వేరే క్యాస్ట్ వాడిని చేసుకుంటా అంటే నేనే బావిలో తోసి చంపేశా, అది ఇప్పుడు వేరే క్యాస్ట్ లో పుట్టుంటది అని చెప్తాడు. అంతటితో ఆకుండా లుంగిలో ఉన్న గన్ను తీసి చిన్నికి పెడతాడు. మావయ్య నీలాంటి మావయ్యలు ఉండకపోవడమే బెటర్. వాట్ ఇస్ దిస్ అంకుల్? ఇస్ వెరీ వెరీ రాంగ్ అంకుల్, ఇస్ వెరీ వెరీ రాంగ్. ఇదంతా వీడియో కాల్లో చూస్తున్న గగన్ ఒడ్డి అమ్మాయి మెంటల్ నా కొడుకు లేపి దెబ్బేలా ఉన్నాడు అని అక్కడికి వెళ్ళి మావయ్య ఇది ప్రాంక్ మావయ్య, అదిగో అక్కడ కెమెరా ఉంది కుచ్చుకుచ్చుకున్నామానండి. వీళ్ళు ప్రాంక్ అనేసరికి ఆయన కూడా నాది కూడా ప్రాంక్ అల్లుడు ఎలా ఉంది యాక్టింగ్, పొలిటీషియన్స్ ఆర్ బార్న్ యాక్టర్స్ రా. కట్ చేస్తే నైట్ రిసెప్షన్. ఈ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో నా పెళ్ళికి కూడా ఇలాంటివే కావాలి, లేకుంటే నేను అసలు పెళ్ళే చేసుకోను. ఇప్పుడు హీరో ఎంట్రీ అనమాట, అదే హీరోయిన్ యొక్క లవర్. వాడొచ్చి కర్ణాటక మినిస్టర్ యొక్క రైట్ హ్యాండ్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ తమ్ముడు మొగుడు నాకు తెలుసు, యూ డోంట్ వర్రీ అని హీరోయిన్ ని తీసుకెళ్లిపోతుంటే కర్ణాటక మినిస్టర్ అయి వచ్చి మన మినిస్టర్ అంకుల్ కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పటి వరకు యో మ్యాన్ వాట్స్ యువర్ ప్రాబ్లం డిక్ అన్నవాడు ఇప్పుడు పెళ్లికి వచ్చిన పాన్ ఇండియా పొలిటీషియన్స్ ని చూసి అన్నా నువ్వే దిక్కు అని గగన్ కాళ్ళ మీద పడతాడు. మీ బాబుకి ఇండియా మొత్తం లింకులు ఉన్నాయి, థాయిలాండ్ జంప్ అయిపోతాం రెడీగా ఉండండి అని చెప్తే ఈ డిప్పంగాడికి పాస్పోర్ట్ లేదంట. అదేనా పాస్పోర్ట్ లేదు, ఇకమైతే అప్లై చేయాలి. ఎవరిని ఎప్పుడు లేపుకెళ్తామని లేపుకొని తిరగడం తెలుసు నీకు, కానీ పాస్పోర్ట్ తీసుకోవడం తెలీదా నీకు? పాస్పోర్ట్ తీసుకోవడం తెలీదా నీకు? కొడుకుని ఏం చేయాలో అర్థం కాక ఎక్సైట్మెంట్ లో ఉన్న గగన్ బాధలో డాన్స్ వేస్తున్న కుందన. అప్పుడే ఆర్య 2 చూసొచ్చిన పార్థుగాడు అన్నా నా దగ్గర ఒక ప్లాన్ ఉందన్నా అని చెప్తాడు. ఏంటో తెలుసా, ప్రస్తుతానికి కుందనాన్ని పెళ్లి చేసేసుకో, తర్వాత మేమిద్దరం వెళ్ళిపోతాం, నువ్వు నా పెళ్ళం లేచిపోయింది అని ఒక 4 రోజులు ఏడు ఇంకా సెట్ అని చెప్తాడు. లడ్డులో ప్లాన్ రానైనా ఇంకా మీరు ప్లాన్ 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 అంటే నేను మొత్తం ఇట్లా అట్లో డేంజర్ ప్లాన్ చెప్తే పిచ్చలు అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా నేను పబ్లిక్ గీదా. అలా వెళ్ళిపోయేటోడు వెళ్ళిపోకుండా ఏడుస్తున్న కుందనాన్ని చూసి చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుని రజనీకాంత్ లెవెల్లో రీఎంట్రీ ఇస్తాడు. రజనీకాంత్ లెవెల్లో ఏంది, రజనీకాంతే.
ఇంకేముంది సైలెంట్ గా పెళ్లి చేసేసుకుంటాడు. పాపం రాధిక అక్క తాళి తెంచినందుకు ఇప్పుడు నీ బతుకు ఎగతాళైపోయింది బ్రో. సాక్రిఫైస్ కౌంట్ 2. పెళ్లి అయిపోయి కొత్త ఇంట్లో పాలు పొంగించేసిన తర్వాత పాస్పోర్ట్ తీసుకుని పార్థగాడు వస్తాడు. పాలు తాగడానికి వచ్చాను సార్. ఓరా తొందరపోయి తాగు. అల్లుడే మొత్తం తాగేలా ఉన్నాడు. కెనడాలో ఉన్న రాధిక అక్క హస్బెండ్ నేనున్నా తమ్ముడు నీకు జాబ్ ఇల్లు 2 నేనే చూసుకుంటా అని చెప్తాడు. దేవుడు అంటే మీరేనా సార్ అని వీసాకి అప్లై చేసి 3 months తర్వాత వీసా కోసం వెళ్తే వీడికి వీసా వస్తుంది కానీ ఆవిడికి రాదు. 2 months ప్రెగ్నెంట్ అంట. ప్రెగ్నెంటా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చుట్టూ ఇన్ని టెన్షన్లు పెట్టుకుని మీకు దాని మీదకి ఎలా వెళ్ళిందిరా? ఏంది పనులా ఏం పనులు మీ మూడింట్లో లేనప్పుడు చేసే పనులు అంటే నేనేం చేశాను? మళ్ళీ యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అంట. అందుకే ఎయిర్ బ్యాగ్ లో ఉన్న కార్లు కొనుక్కోవాలి. సరే అయిందే అబోర్షన్ చేసుకో అంటే లాగిపెట్టి ఒకటి పీకుద్ది. తర్వాత వీడి సైడ్ కూడా ఎంతో కొంత న్యాయం ఉందిలే అని అబోర్షన్ కోసం హాస్పిటల్కి వెళ్తారు. ఈ షార్ట్ ని ట్రైలర్ లో చూసి హీరోయిన్ ని బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తే హీరో పెళ్లి చేసుకుంటాడు. పిఆర్ కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అని ఎన్నెన్ని థియరీస్ చెప్పారా. ఇంకొకటి ఎవడో అయితే ప్రదీపే ప్రెగ్నెంట్ అవుతాడంట. అబోర్షన్ చేస్తే ఇంకోసారి పిల్లలు పుట్టరు అని చెప్తే గగన్ అబోర్షన్ క్యాన్సిల్ అంటాడు. కానీ మన అలకనంద గురించి తెలిసిందాగా, లేదు అబోర్ట్ చేసేయండి అని కూర్చుంటుంది. మనోడు ఏదో పీకేసే వాళ్ళగా ఫామ్ చింపేస్తాడు. అది నీ పెళ్లి లాంటిదే బ్రో, ఫార్మాలిటీయే గానీ ఎవరికి ఉపయోగం లేదు అని ఆపరేషన్ థియేటర్ కి వెళ్తుంటే ఇక చేసేదేం లేక మినిస్టర్ మావయ్యకి కాల్ చేస్తాడు. పాపం ఫ్యామిలీ మొత్తం వచ్చి సెలబ్రేట్ చేసుకుంటుంటే మనోడు మాత్రం బాగుండిపో అని సాడ్ మాంటేజ్ లో నడుస్తూ ఉంటాడు. సాక్రిఫైస్ కౌంట్ 3. ఫాస్ట్ ఫార్వర్డ్ టు డెలివరీ డే అనమాట. లోపల ఆవిడ నొప్పులు పడుతుంటే వెళ్లి చీరప్ చేయపో అని గగన్ గాని ఫ్యామిలీ మొత్తం ఫోర్స్ చేస్తుంటారు. వెళ్ళు నాన్న, అమ్మ నిన్నెంత కష్టపడి కనిందో తెలుసుకోవాలి కదా. ఎందుకమ్మా కన్నావు? అస్ గగన్ బ్రో అస్. పిల్లోడు పుట్టాక అన్ని నాన్న పోలికలే వచ్చాయి అంటుంటే అసలు నానేమో రూమ్ బయట నుంచి తొంగి చూస్తుంటాడు. తర్వాత లోపలికి వెళ్తాలే. గోవర్ధన్ భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. వీళ్ళ న్యూక్లియర్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటుంటే మావయ్య ఎంట్రీ ఇచ్చి మా అయ్య మళ్ళీ పుట్టాడు అని పిల్లోడిని ఎత్తుకుంటాడు. ఎవడికి పుట్టాడో తెలిస్తే మీ అయ్య దగ్గరికే పోతావు. వీసా అప్రూవ్ అయిపోయి పిల్లోడికి బారసాల ఫంక్షన్ చేస్తుంటారు. ఇక్కడ గగన్ పిల్లాన్ని ఆడిస్తుంటే అక్కడ పేరెంట్స్ మాత్రం ఇంకో పిల్లాన్ని అనే ప్రాసెస్ లో ఉంటారు. అంతేకాకుండా గగన్ ని చూసి వాడిని చూసావా, వాడి పిల్లలాగే ఫీల్ అవుతున్నాడు, జోకర్ గాడు అని నవ్వుకుంటుంది. అందుకే బ్రో ఇలా థాట్ ఫీలింగ్ చేయొద్దు అనేది. వాళ్ళు బానే ఉంటారు, మధ్యలో పోయిన వాళ్ళే. ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ కుందనాన్ని తిడుతూ గగన్ నిన్ను లవ్ చేస్తున్నాడు అని రివీల్ చేస్తాడు. అంతే, అప్పటి వరకు జోకర్ అని తిట్టిన ఆవిడ కట్టెన్స్ వెనక కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఓన్లీ వాడు నిన్ను లవ్ చేస్తేనే వాడు పడే కష్టాలు అర్థమవుతాయి, లేకుంటే జోకరా. ఫంక్షన్ అయిపోయి ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఉంటారు. అక్క మూడ్ స్వింగ్స్ గురించి తెలిసిందేగా. కామ్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్లకుండా పాస్పోర్ట్ వీసాస్ ని కార్ నుంచి విసిరేస్తుంది. అడిపోతావా బంగారంతోనా? పిచ్చి కూడా హద్దుండాలి భయ్యా. నిన్ను ఇలా చూడలేను, మూవ్ ఆన్ అవ్వు అని ఒక పెద్ద మోనోలాగ్ ఇచ్చి నీకు వేరే అమ్మాయిని సెట్ చేశాకే నేను వెళ్తా అని చెప్తుంది. చెప్పావు పాపం వాడిని రోడ్డు మీద వదిలేసి కార్ తీసుకెళ్లిపోతావేంటక్క. తర్వాత ఇద్దరు డివోర్స్ అప్లై చేసి గ్రిండర్, షాదీ.com, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ పడితే అక్కడ పిల్లని ఎత్తకడం స్టార్ట్ చేస్తారు. లాస్ట్ కి ఇంకా ఇది వదిలేలా లేదు అని వాళ్ళ బ్యాచ్ లో అమ్మాయితోనే ప్లాన్ వేసి లవర్స్ అని నమ్మిస్తాడు. వీళ్ళు ఇంక అప్పటికైనా దుబ్బేస్తారంటే వెళ్లే ముందు అక్క మా నాన్నని చూడాలనిపిస్తుందిరా అని ఏడుస్తుంది. నీ అంకమ్మ మావని చంపేసేదాకా నిద్రపోయేలా లేవు నువ్వు. ఇంకేముంది, సాక్రిఫైసింగ్ స్టార్ గురించి తెలిసిందేగా. టీయర్స్ చూసి కరిగిపోయి వెళ్ళమని చెప్తాడు. అక్కడికి వెళ్లే లోపు అక్క డివోర్స్ అప్లై చేసింది అని మావయ్యకి తెలిసి పీక పిసుకుతుంటే అన్న ఎంట్రీ ఇచ్చి నేనే అప్లై చేయమని చెప్పా, నీ కూతురు నాకు బోర్ కొట్టేసింది అని చెప్తాడు. ఇంకేముంది, ఈ మెంటల్ మావయ్య ఇల్లు మొత్తం ఈడి చీచి కొడుతుంటే గగన్ వాళ్ళ అమ్మ వచ్చి ఆపుతుంది. ఆవిడకి కూడా నాదే తప్పని చెప్తాడు. ఇది ఎన్నో సాక్రిఫైస్ కూడా కౌంట్ కొడుతులేదు నాకు. ఇంకా చాలు బ్రో. ఆ రోజు నైట్ ప్లేట్ పట్టుకొని వచ్చి నువ్వేం ఫీల్ కాకమ్మా, ఆ గగన్ గారిని చంపేసి నీకు మన క్యాస్ట్ లోనే ఇంకొకరినిచ్చి పెళ్లి చేస్తా అని చెప్తాడు. అక్కడేమో మావయ్య రౌడీస్తో గగన్ ఫైట్. అసలు నీ వల్లేరా మెంటలోడా ఇదంతా అయింది, గగన్ ఏం చేయలేదు నేనే చేశా అని ఫైనల్లీ మొత్తం రివీల్ చేసేస్తుంది. అయితే గగన్ ని కాదు, ముందు ఆ పార్దుగాడికి బొమ్మలు కాదెంగే అని చెప్పి పిల్లాన్ని కూడా చంపేయడానికి తీసుకెళ్తాడు. ఓ మై మారుతీరావు, ఏందయ్యా సినిమా స్టార్టింగ్ లో బానే ఉన్నావుగా, ఇంత వైలెంట్ అనుకోలే. ఈ అంకుల్ పిల్లాన్ని ఊరు చివరికి తీసుకెళ్లి షూట్ చేసేలోపు పిడుగు సౌండ్ కి హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాడు. ఆ పిడుగేదో నెత్తిన పడాల్సింది. కట్ చేస్తే హాస్పిటల్లో లేస్తాడు. డాక్టర్ వచ్చి మీ మనవడి వల్లే మీరు బతికారు, ఆ పిల్లోడు పాక్కుంటూ రోడ్డు మీదకి వెళ్ళాడు, జనాలు పిల్లోడితో పాటు మిమ్మల్ని చూసి సేవ్ చేశారు అని చెప్తాడు. ఆ బొడ్డోడు ఏమన్నా సిసింద్రిలో అయ్యగారా అనుకోకండి, సేవ్ చేసింది హీరోనే. పిల్లోడు చేసినట్లు మామయ్య మీద ప్రాంక్ అన్నమాట. అప్పటి వరకు సీరియల్ కిల్లర్ మైండ్ సెట్ తో ఉన్నాడు, మనవాడు కాపాడాడు అని తెలియగానే రిడెంప్షన్ వచ్చేసి అల్లుని యాక్సెప్ట్ చేసేస్తాడు. అంతే, ఇంకా మామయ్య తప్పు ఒప్పేసుకుని జైల్లో కూర్చుంటాడు. హీరో సాక్రిఫైస్ కంప్లీటెడ్ అనుకుని ఊరు బ్లడ్ 535 వర్షన్ ప్లే చేసుకుంటూ మొగుడు దిద్దిన కాపురం మూవీ ఎండ్. ఇక్కడ శుభం కార్డ్ వేసేస్తే పాపం పిల్లోళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అనుకుని ఎండ్ క్రెడిట్స్ లో మనోడికి కూడా లవ్ సెట్ చేసేస్తారు.
అదనమాట స్టోరీ. అయినా వరుస పెట్టి 300 కోట్ల సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు. డిసెంబర్లో వచ్చే LIK మూవీతో 4th 100 crores కొట్టాలని కోరుకుంటూ ఇదే ఇవాళ వీడియో. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళు రిపోర్ట్ తప్ప ఇంకేదైనా చేసుకోండి. రీచ్ గుడిసిపోయింది. ఒక 5K లైక్స్ కొట్టేయండి. బాయ్.